Hello guys, welcome to the channel Z Zainab's Kitchen. Today it's gonna be a cooking mini vlog. So ఇవాళ అయితే గోర్చుకుడుకాయ కర్రీ విత్ చనా దాల్ వడ అండ్ కర్బూజా జ్యూస్. సో ఇట్స్ లంచ్ టైమ్ గైస్ అండ్ మమ్మీ అయితే ఇవన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు మినీ కుకింగ్ వ్లాగ్. సో కర్బూజా జ్యూస్ కోసం ఫస్ట్ అయితే మనం జ్యూసర్లోకి కర్బూజా ముక్కలు లైట్గా షుగర్ వేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. స్మూత్గా అయ్యాక తగినంత మిల్క్ వేసి మిక్స్ చేయాలి. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా థిక్గా మారుతుంది అండ్ ఫైనల్గా గ్లాస్లోకి వేసేసి మమ్మీ అయితే జ్యూస్ని తాగేసింది. జ్యూస్ తాగిన తర్వాత ఇంకా యాక్చువల్ కుకింగ్లోకి మనం ఎంటర్ అయ్యాం గైస్. సో చనా దాల్ వడ కోసం ఇక్కడైతే ఫస్ట్ మనం ఒక మిక్సర్లోకి కొన్ని మిరియాలు, జింజర్, తగినంత కరివేపాకు, అలాగే నానబెట్టుకున్న చనా దాల్ని వేసి మిక్సర్లోకి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం జీరా కూడా వేసేసి మిక్సీ పట్టాలి గైస్. ఆ తర్వాత ఒక బౌల్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న చనాదాల్ని వేసి అందులో కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, తగినంత ఉప్పు, పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసేసి పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం స్టవ్ మీద వడా ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేయాలి. అండ్ ఆయిల్ హీట్ అయ్యేలోపు మమ్మీ ఇంకో పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసింది. అండ్ అది హీట్ అయ్యాక మెంతి పొడి, ఆవాలు, జీరా వేసి చిటపటమన్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్ని వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత అందులోకి గోరుచిక్కుడుకాయ వేసి తగినంత ఉప్పు, కారం వేసేసి లైట్గా ఫ్రై చేసి తగినంత వాటర్ని కుక్కర్లోకి వేసి మూత పెట్టేసి ఒక 4 నుండి 5 విజిల్స్ రానివ్వాలి గైస్. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యింది. సో ఇప్పుడు మనం నార్మల్ సైజ్ వడల్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, గోరుచిక్కుడుకాయ కర్రీ అండ్ నంచుకోవడానికి చనా దాల్ వడ అయితే రెడీ. సో I hope you like this mini vlog guys. It's a mini cooking vlog. So if you like this content, please like, share and subscribe to my channel Z Zainab's Kitchen. And if you want to share any opinions, please comment down guys. Thank you.